శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభిత కళ్యాణ వేదికపై సీతారాముల పరిణయ వేడుక అట్టహాసంగా జరగనుంది. కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తజనం భారీగా భద్రాద్రికి చేరుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. కళ్యాణ వేడుక నిర్వహించే మిథిలా స్టేడియంలో భక్తుల కోసం చలువ పందిళ్లేశారు. కళ్యాణ మండపాన్ని పుష్పమాలలతో అందంగా అలంకరించారు. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సీతారాముల పెళ్లి తంతు మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో మాంగళ్య ధారణ జరిపిస్తారు అర్చకులు. ఈ కమనీయ క్రతువును కనులారా చూసేందుకు 1,00,000 మందికి పైగా భక్తులు తరలి వెళ్తున్నారు.